మోసపోయేవాడు ఉన్నంతసేపు మేము మోసం చేస్తాం అన్నట్టుగానే ఉంది. పత్రికలను అడ్డం పెట్టుకుని జరుగుతున్నటువంటి దంద. 5 రాష్ట్రాల్లో నకిలీ మద్యం మూలాలంటూ ఒక వార్త రాసుకొచ్చారు. ఏందయ్యా అంటే నిన్న నకిలీ మద్యం కేసులో ఛార్జ్ షీట్ వేశారు కదా, దీంట్లో జోగి రాము ఇంట్లో హార్డ్ డిస్క్ పోయింది అన్నటువంటిది. హార్డ్ డిస్క్తో నీకేం సంబంధం? ఫస్ట్ బేసిక్గా మద్యం తయారీ జరిగింది, మొలకల చెరువులో జరిగింది, ఇబ్రహీంపట్నంలో జరిగింది. ఆ జనార్దన్ రావు అనేవాడు తయారు చేశాడు. ఆ తయారు చేసినోడు పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఉన్నాడు. అతన్ని ఈ రోజు వరకు పట్టుకోలేదు. జోగి రమేష్కి 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చాడు, 3 నెలలకు ఒకసారి, అది కూడా క్యాష్గా ఇచ్చాడు, డైరెక్ట్గా ఏ లావాదేవీ లేకుండా. ఇట్లాంటి నాటకాలతో కథలల్లారు. రోజు అదే దాని చుట్టూతా కథలు అల్లడం. కల్తీ లెక్కర్ అసలు దొంగల్ని దాచేసి, అదే సమయంలో కల్తీ లెక్కర్ ఇప్పటికి కూడా అందుతున్నదాన్ని దాచేసి ఎందుకు ఈ మోసం చేస్తున్నారంటే, మోసం చేయడం మా హక్కు, వార్తల ద్వారా ప్రజలు మోసపోవడం వాళ్ళ కర్మ అన్నటువంటి రూట్లో నడుస్తుంది.